మా అత్త నాగభూషణమ్మ స్వయార్జితమైన భూమి మంగళం గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 78/2 B1లో దాదాపు 2 ఎకరాలు ఉందని, అయితే సదరు భూమిని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి ప్రహారీ నిర్మాణం చేపట్టడం దారుణమని జిల్లా ఉన్నతాధికారులు కలగచేసుకుని భూమిని రక్షించి తమకు స్వాధీనపరచాలని తిరుపతి కట్టకిందపల్లెకు చెందిన పావని కోరారు. గురువారం మంగళం పరిధిలోని మంగళం సెట్టిపల్లె గ్రామ మార్గంలోని మిట్ట గాంధీపురం వద్ద కల వివాద భూమి వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 5 years బ్యాక్ మా ఆయన చనిపోయే కాడికి రాజారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలంలో వచ్చి ఆక్రమించుకొని ఇది నాది అని చెప్పి ఈడ పనులన్నీ జరిపిస్తున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి అని అమర్నాథ్ రెడ్డి అని 2 వ్యక్తుల్ని నేను దింపినాను. దింపే కాడికి వాళ్ళు ఉండుకొని ఏం చేశారంటే నేను ఇది బాగా నీట్గా వాళ్ళని తరిమేస్తాను, మీ భూమి మీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసిపోయి నన్ను అగ్నెస్ట్గా చేసి నన్ను పక్కకు దోయేసి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, యాడకు పోతావో పో అనేసి ఒక పేపర్ ఒకటి నా దగ్గర అక్రమంగా రాయిపించుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టి నిన్ను చంపేస్తాము, మిమ్మల్ని నరికేస్తాము కైలోకి వస్తే అని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారు, రానీయకుండా చేస్తున్నారు. ఈడ పనులు జరిగే వాళ్ళని పని ఆపండి అంటే పనుల దగ్గరనే మమ్మల్ని కొట్టిస్తా, మమ్మల్ని బాధ పెట్టిస్తూ ఉన్నారు. 4-5 సార్లు వచ్చి పని ఆపుతా ఉంటే ఆపకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయేసి సర్వే చేయండి అని ఈ ల్యాండ్ అడిగితే ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి ప్రభుత్వ భూమిలో ఇలా ఎందుకు కట్టుకుంటున్నారు అనేది నాది వాదన. 1 నెల క్రితం వెళ్ళి నేను ఇది సర్వే చేయించండి, మా కాగితాలన్నీ 1B అడంగాలన్నీ చూపించి ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ దాఖలీలో 76లో మాది రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ భూమి ఎస్సీ వాళ్ళ దగ్గర కింద మేము ఎస్టీ వాళ్ళమి మేము తీసుకుని దానివల్ల నువ్వు ఎస్టీ వాళ్ళు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మేము రెడ్డిస్ నువ్వేం చేసుకుంటావో చేసుకో. సైట్ ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. మా మామ ఉండే ఆయన 3కి వీలునామా రాశాడు. వీలునామాలో మేము పాయగత్తలు ఇద్దరం రాసుకొని ఒకటి వచ్చి ఆ పక్క ఉంది, మా మామ ఇవ్వలేదు, మేమిద్దరమే ఇచ్చాం, మా ఆడపిల్లలు అనేసి మా వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తారని వీళ్ళని నమ్మేదానికి వీళ్ళు నట్టేట ముంచేసి చంపేస్తామంటున్నారు. ఎక్కడ కానీ నిలవనీయకుండా చేస్తున్నారు మమ్మల్ని. అదే పేరు కృష్ణయ్య భూమి, ఇది కృష్ణయ్య భూమి. సారాయి కృష్ణయ్య కాదు, ఎరుకుల కృష్ణయ్య భూమి. సర్వేకి వచ్చినప్పుడు సారాయి కృష్ణయ్య కాదు, ఆ పక్క ల్యాండ్ ఆయనది. ఈ పక్క కాలువకి ఈ పక్క ఉండేది కృష్ణయ్య గారి భూమి. ఆయనకి ఎంత భూమి? 2 ఎకరాల భూమి. 78/2 B1లో 2 ఎకరాలు మా తాత స్టార్టింగ్ లోనే రాయిపించుకున్నాడు. ఈ ఎస్సీ వాళ్ళ కింద రాయిపించుకున్నాడు. బుట్ట చెంగల్ రాయ్య అని వాళ్ళ దగ్గర మా తాత కొనుక్కున్నాడు. ఎప్పుడు 5,000 రూపాయలకి ఏమో కొనుక్కున్నాడు. ఎప్పుడు కొన్నారు? 1976లో రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళు? ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూమి అంటారు. మా ప్రభుత్వ భూమిలో ఇది ఎందుకు కట్టడాలు కడుతున్నారు? మాది సాగు చేసింది ఉన్నది, మేము లోన్ ఇచ్చినారు. రెవెన్యూకి అప్లై చేసినప్పుడు ఉన్నాయి, లోన్ తీసుకున్నాము. ఈ వర్క్ 7 నెలలుగా నుంచి ఇబ్బంది పెడుతున్నారు. అంతకుముందు 1 year ఇబ్బంది పెట్టారు. 1 year ఇబ్బంది పెడితే మళ్ళీ రాజారెడ్డి అనే వ్యక్తిని, అమర్నాథ్ అనే వ్యక్తిని, కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళిద్దరిని కలిసి కిరణ్ కుమార్ అమర్నాథ్ అనే వ్యక్తిని కలిసి రాజారెడ్డిని తరిమేయండి. రాజారెడ్డిని తరిమేయకుండా వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు ఒక పేపర్ రాసుకొని నువ్వేంది వచ్చే సైట్ కాడికి నువ్వెవరు చెప్పుకుంటావో చెప్పుకొని నన్ను బెదిరిస్తా ఉన్నారు.